హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరియల్ సారిక. సో ఇవాళ హోమ్ మేడ్ సెర్లక్ ఎట్లా చేయాలో చూద్దాం. నేను ఈ సెర్లక్ గ్రియాకి 8th మంత్ నుంచే స్టార్ట్ చేశాను. అన్ని పప్పులు బియ్యంతో కలిపి చేసిన సెర్లక్ అనమాట ఇది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను టీ గ్లాస్తో కొలతలు తీసుకుంటున్నాను. సో ఫస్ట్ చిన్న టీ గ్లాస్ తీసుకొని దాంట్లో ఫుల్గా బియ్యం అన్నమాట. అదే కప్తో హాఫ్ కప్ శనగపప్పు, హాఫ్ కప్ మినపప్పు, హాఫ్ కప్ కందిపప్పు, హాఫ్ కప్ పెసరపప్పు. మీరు కుదిరితే పొట్టు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు. పల్లీలు ఒక హాఫ్ కప్. ఇది సపరేట్గా తీసుకోండి, ప్లేట్లో వేయొద్దు మీరు. నేను జస్ట్ చూపించడానికి చేస్తున్నా. ఇంకో హాఫ్ కప్ నువ్వులు. మీకు ఎర్రపప్పు అవైలబుల్గా ఉంటే ఎర్రపప్పు కూడా వేసుకోండి. అండ్ అన్నీ ఒక బౌల్లో వేసుకొని దీన్ని ఒక 3 to 4 hours నానబెట్టుకోండి. ఈ పప్పు బియ్యం మిక్చర్ అంతా వడబోసుకొని వాటర్ మొత్తం పోయాక ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ వేసుకొని ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకునే ముందు ఒక 2 times వాష్ చేసుకోండి. ఇది ఒక 3 to 4 hours గాలికి పెట్టుకోండి, లేదంటే ఎండలో పెట్టుకుంటే ఇంకా మంచిది. మా తమ్ముడు స్టవ్ వెలిగిస్తా నాకు వచ్చి చేస్తున్నాడు. థ్యాంక్ యూ విశ్వ. బియ్యము పప్పు తడి లేకుండా అయిన తర్వాత నెయ్యి వేసి ఒక ప్యాన్లో ఈ మిక్చర్ అంతా వేసుకొని కాసేపు ఫ్రై చేయాలి. స్లైట్గా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టైంలో దీంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి, ఒక 1 spoon. మళ్ళీ ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మిక్చర్ అంతా ఒక ప్లేట్లో వేసుకొని మొత్తం టోటల్గా చల్లగా చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ కడాయిలో ఇందాక చూపించిన పల్లీలు, ఇంకా ఒక 10 to 12 బాదం, ఇంకా 10 to 12 కాజు 3 వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్లో ఫ్లేమ్లో. మకానా అవైలబుల్ ఉంటే ఈ టైంలో వేసుకోవచ్చు. మకానా ఇది గీ వేసి ఫ్రై చేయొచ్చు, లేదా అట్లానే చేసుకోవచ్చు. ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సేమ్ ప్లేట్లోకి ఇవి కూడా వేసుకుందాం. మొత్తం చల్లగా అవ్వాలి. అదే ప్యాన్లో నువ్వులు కూడా మనం ఫస్ట్ తీసుకున్నాం కదా, నువ్వులు కూడా వేసుకోవాలి. ఇవి చిట్పటని కొంచెం పాప్ అయినట్టు అవుతాయి కదా, అప్పుడు సేమ్ గిన్నెలో వేసుకొని చల్లార్చుకోవాలి. ఇవి కూడా అయిపోయింది. ఇప్పుడు సేమ్ అదే ప్లేట్లో నువ్వులు కూడా వేసుకుందాం. ఇట్లా అన్నీ కలిపి వేయడం వల్ల కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఐరన్ అండ్ ఫైబర్ అన్నీ బేబీకి అందుతాయి. ఈ మిక్చర్ అంతా మొత్తం చాలా చల్లగా అవ్వాలి, లేదంటే మనం గ్రైండ్ చేసినప్పుడు మొత్తం ఇది ముద్ద అవుతుంది అన్నమాట. పౌడర్ లాగా ఫైన్గా రావాలంటే మొత్తం చల్లారాక వేయాలి. ఉగ్గుకు కావాల్సిన మిక్చర్ అంతా, పప్పు మిక్చర్ అంతా చల్లారిపోయింది. నెక్స్ట్ ఇది మిక్సీకి ట్రాన్స్ఫర్ చేసి పౌడర్ చేసుకుందాం. చూద్దాం, ఇది సరిపోదు, ఇంకా కొంచెం ఫైన్గా గ్రైండ్ చేయాలి. ఇంత సరిపోతుంది. ఉగ్గు మిక్స్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇదంతా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని ఒక గ్లాస్ జార్ అయితే ఇంకా బెటర్. గ్లాస్ డబ్బాలో చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 20 days వరకు కూడా ఇది పనికి వస్తుంది. ఇది చేసుకోవాలనుకుంటే వాటర్ తీసుకొని ఒక 2 spoons లేదా
బేబీ ఎంత తింటే అంత క్వాంటిటీ చూసుకొని దగ్గర పడే వరకు బాయిల్ చేసుకొని బేబీ తినే కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకొని జస్ట్ స్టవ్ ఆపేసుకోవాలి. మీకు కావాలంటే ఏ వెజిటేబుల్స్ అయినా బాయిల్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక మిక్స్ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హక్కున మటాటా, డోంట్ వరీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.